హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మైత్రీస్ కిచెన్. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ప్రాన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. రెగ్యులర్ గా మనం ఇంట్లో వండుకునేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని, కళాయి వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని, నూనె వేడెక్కిన తర్వాత అందులో ఒక ఆనియన్ ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక టమాటాని లేదా 2 టమాటాలని కానీ కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొన్ని వెల్లుల్లిపాయల్ని ఈ విధంగా పొట్టు తీసుకొని వేసుకొని ఒకసారి మొత్తం గంటెతో కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని 6 to 7 మినిట్స్ వరకు ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి తిప్పుకుంటూ ఉండండి. చూసారు కదా, టమాటాలన్నీ కూడా ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని 1 మినిట్ వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి దీన్ని. ఓకే, ఇది చల్లారిపోయేలోపు మనం కర్రీలోకి మసాలాని ప్రిపేర్ చేసుకున్నాము. దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 1 బిర్యానీ ఆకు, 5 ఇంచుల దాల్చిన చెక్క, 10 లవంగాలు, 20 నుంచి 25 వరకు మిరియాలు, 6 యాలకులను వేసుకొని, అలాగే 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే కొన్ని మెంతులు, 1 స్పూన్ మినపప్పు వేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి. చూసారు కదా, మసాలా ఐటమ్స్ అన్ని కూడా ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత లాస్ట్ లో స్టవ్ ఆఫ్ చేసే ముందు 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ షాజీరా, అలాగే 1 స్పూన్ గసగసాలు వేసుకొని కలుపుకుంటూ 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోండి. 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక మిక్సీ గిన్నె తీసుకొని ముందుగా ఉడికించుకున్న టమాటాని, అలాగే ఆనియన్స్ ని, కొంచెం అల్లం ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక పచ్చిమిరపకాయ, ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పుల్ని, ఇక్కడ నేను 10 నుంచి 15 జీడిపప్పుల వరకు నానబెట్టుకొని వేసుకున్నాను. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టుకున్నాము మెత్తగా. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పేస్ట్ లాగా ఉండేలాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న మసాలాన్ని మిక్సీ పట్టుకున్నాము. మసాలాలన్నీ మిక్సీ గిన్నెలో వేసుకొని మూత పెట్టి మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా నేను ప్రిపేర్ చేసుకున్న మసాలాలన్నీ కూడా 1/2 kg రొయ్యలకి సరిపోను తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ 1/2 kg రొయ్యల్ని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ విధంగా పెట్టుకున్నాను. అందులో కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని, కళాయి వేడెక్కిన తర్వాత 2 to 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఉప్పు పసుపు కలుపుకున్న రొయ్యల్ని ఇందులో వేసి 5 to 6 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి రొయ్యల్ని. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ రొయ్యల్ని ఫ్రై చేసుకోండి. మీరు రొయ్యల్ని ఫ్రై చేసుకోకుండా డైరెక్ట్ గా కూడా కర్రీ చేసుకునేటప్పుడు కర్రీలో కూడా వేసుకోవచ్చు. బట్ రొయ్యల్ని ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకోవడం వలన మీకు తినేటప్పుడు కొంచెం టేస్టీగా ఉంటాయి. కాబట్టి మీకు ఇష్టమైతేనే రొయ్యల్ని ఫ్రై చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసి డైరెక్ట్ గా కర్రీ ప్రిపేర్ చేసుకునేటప్పుడైనా వేసుకోవచ్చు. ఈ విధంగా 5 to 6 మినిట్స్ వరకు రొయ్యల్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని తీసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో ముందుగా కట్ చేసుకున్న 1 ఆనియన్, అలాగే ఇక్కడ నేను ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, అలాగే గ్రీన్ క్యాప్సికమ్ ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు వీటిని 3 to 4 మినిట్స్ వరకు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి. ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. 3 to 4 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇక్కడ నేను తీసుకున్న 1/2 kg రొయ్యలకి 50 ml ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ ని వేసుకొని మొత్తం ఒకసారి గంటెతో కలుపుకున్న తర్వాత మూత పెట్టి 8 to 10 మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని కుక్ చేసుకోండి.
చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పొడిని కూడా వేసుకొని కొంచెం పసుపు, 1 స్పూన్ కారం మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి. అలాగే సాల్ట్‌ని మీరు ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా వేసుకున్నాం కదా సాల్ట్. ఇప్పుడు ఒకసారి మసాలాలు అలాగే గ్రేవీ మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు 200-300 ml వరకు వాటర్ పోసుకొని ఒకసారి గెంటెతో కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న రొయ్యల్ని కూడా వేసుకొని ఇప్పుడు మూత పెట్టి స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ 10 మినిట్స్ వరకు కుక్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు గ్రేవీ దగ్గరగా కావాలి అనుకుంటే గ్రేవీ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మూత పెట్టి గ్రేవీని ఇంకొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటాను. చూస్తున్నారు కదా, గ్రేవీ మొత్తం కూడా దగ్గర పడిన తర్వాత ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అవుతుంది. ఈ విధంగా గ్రేవీ దగ్గర పడిన తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్న క్యాప్సికమ్ అలాగే ఆనియన్ని వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి 4-5 మినిట్స్ వరకు మంటని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని కుక్ చేసుకోండి. 4 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారు కదా ప్రాన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో. ఈ కర్రీ అయితే చపాతీలోకి కానీ రోటీస్‌లోకి కానీ అలాగే రైస్‌లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పనిసరిగా ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని నా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.